దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా, నా వైపు చూస్తూ జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయమునకు రాజుగా తను తాను పరిచయం చేసుకుంటూ ప్రవేశించినటువంటి ఒక మహోన్నతమైన సన్నివేశం ఈ పూట మనము ధ్యానం చేస్తున్నాం. యేసు రాజుగా ప్రవేశించిన సన్నివేశం ఇది. దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా పరిచయమై, ప్రత్యక్షమై, కార్యాలు చేసి, బోధనలు చేసి, లోకరక్షణ కొరకైన సిలువ యజ్ఞానికి సమయం సమీపించిన వేళ యేసు రాజుగా తను తాను పరిచయం చేసుకున్న అద్భుతమైన సన్నివేశం ఇది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈయన రాజుగా ప్రవేశించాడు, యేసు రాజుగా వచ్చాడు, యేసు రాజుగా పూజింపబడ్డాడు, స్తుతింపబడ్డాడు, ఘనపరచబడ్డాడు అని ఈ విధంగా ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ హస్ కమ్, హోశానా అంటూ కేకలు వేస్తూ ఆరాధనలు చేస్తూ ఘనపరిచే సందర్భం కదా. యేసు రాజు, యేసు రాజు, యేసు రాజు అంటున్నారే. ఈత మట్టలు పట్టుకున్నారు, మందార పూలు పట్టుకున్నారు, రోడ్ల మీద సంతోషాన్ని ప్రకటించారు, ఒక వేడుకగా చేస్తున్నారు. నేను చేసే మనవి, మరి ఆ రాజుగారు ఏం ఆజ్ఞాపించారు? ఈనాటి సందేశం రాజు యొక్క ఆజ్ఞ అనండి. ఏం ఆజ్ఞాపించాడు? యేసు రాజుగా, ఓకే, రాజు వస్తున్నాడు, ఓకే, రాజాది రాజు, ఓకే, నా యేసు రాజా, ఆల్రైట్. పాయింట్ ఏంటంటే ఆ రాజుగారి ఆజ్ఞ ఏంటి? ఆ 4 మాటలు మీ మనసుకు, మీ దృష్టికి తీసుకొచ్చి ఈ పూట మనం ప్రార్థన చేసుకుందాం. బిడ్డలారా, ఈ దినమున, ఈ ప్రశస్తమైన దినమున యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి తెలుసా? మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ద కమాండ్మెంట్ ఆఫ్ అ కింగ్. రాజు యొక్క ఆజ్ఞ ఏంటంటే మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పాలి గట్టిగా. రాజు ఇస్తున్న ఆజ్ఞ ఏంటి తెలిసిన? 4 గోడల మధ్య ఉండిపోవటం కాదు, కిరిగీసుకొని కూర్చోవడం కాదు, స్తబ్దుగా చలనం లేని నిర్జీవ సంఘముగా మిగిలిపోవటం కాదు. ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. మీ సాక్ష్యమును చెప్పండి, దేవుని ప్రేమను చెప్పండి. మీరు ఉన్న చోటనే స్తబ్దుగా చలనము లేని వారిగా ఉండిపోవద్దు, కానీ మీరు ఎదుట ఉన్న గ్రామాలకి వెళ్ళాలని స్పష్టంగా రాజుగారు ఆజ్ఞాపిస్తున్నారు. రాజు ఆజ్ఞను పాటించకుండా, రాజు ఆజ్ఞకు లోబడకుండా, విధేయత వలన వారిని ఘనపరచకుండా, హోసన్నా రాజా నీకు స్తోత్రం అని సరిపెడితే ఎలా? విధేయత చూపుడు ద్వారానే ఎక్కువ ఘనపరుస్తున్నాం కదా. అవిధేయత చూపిస్తే, తిరుగుబాటు చేస్తే అది ఘనపరిచినట్లు కాదు కదా. కనుక రాజు అనే గౌరవం నీకు మనస్సులో ఉంటే, రాజుని ఘనపరిచే మనసు నీకుంటే, విధేయత ద్వారానే ఆ విధంగా చేయగలవు కదా. అవిధేయతతో, తిరుగుబాటుతో ఎలా ఘనపరచగలవు రాజుని? కనుక ఈ పూట దేవుని వాక్యమును బట్టి మీరు అందరూ గమనించాలి. రాజుగారి ఆజ్ఞ ఏంటి? తన శిష్యులకి, తన భక్తులకి, తన అనుచరులకి ఎదుట ఉన్న గ్రామాలకి వెళ్ళండి. అది ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం మాట అండి. ఈ రోజుల పరిస్థితులు అలా లేవు. గ్రామాలకు వెళ్ళే పరిస్థితులు లేవు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా నీవు పొందుకున్న మేలు చెప్పడానికి, నీ సాక్ష్యం చెప్పడానికి, నీవు అనుభవించిన దేవుని ప్రేమను గురించి మాట్లాడడానికి వెళ్తే
ఎప్పుడైనా అది కరెక్టే, కానీ ఎదుటి వారిని దూషించడానికో, వారి విశ్వాసాలని అవమానపరచడానికో, అవహేళన చేయడానికో వెళ్ళడం అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా సమర్థనీయం కాదని దేవుని వాక్యం ద్వారా నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం తెలియజేసి ఎదుట ఉన్న గ్రామాలకు మీరు వెళ్ళండి. సో ద వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఆఫ్ పామ్ సండే is to reach out the unreached. That is what the message. ఈరోజు కాబట్టి ఈత మట్టలు తెచ్చుకోవాలా, దానికి మందార పూలు కూర్చోవాలా, రోడ్డు మీద నుంచోవాలా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎదుటి ఉన్న గ్రామాలకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునాలి. ఒకవేళ ఈ మాట సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇష్టమైద్దా? పల్లెటూరులో ఉన్న వారికి ఎదుట ఉన్న పట్టణాలకి వెళ్ళండి అంటే మంచిగా అనిపిస్తుంది. పట్టణంలో ఉన్న వారికి ఎదుట ఉన్న గ్రామాలకు వెళ్ళండి. విలేజ్లకు మేము వెళ్ళామండి, మాకు కావలసిన సౌకర్యాలు ఉండవండి, అనుదినము రక్షణ సువార్తను ప్రకటించమని పాత నిబంధన కాలంలోనే కీర్తనల గ్రంథము 96లో దేవుడు మాట్లాడితే, నూతన నిబంధన కాలంలో ఇంకెంత ఎక్కువగా ప్రకటించాలి సువార్తను? సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి ప్రకటించమని, సమయమందును అసమయమందును ప్రయాసపడి ప్రకటించమని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంటే, నన్ను ఆకర్షిస్తే మేము పరిగెత్తుకొస్తామని స్ఫూర్తి పాత నిబంధనలు పరమగీతులు కనబడుతుంటే, రక్షించబడ్డ తొలి గడియలలో నేను నా తల్లింటి వారు, తండ్రి ఇంటి వారు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు వాళ్ళకి కలిగిన వారందరూ కాపాడబడాలని పాత నిబంధన కాలంలోని రాహాబు వంటి వారే మొరపెడితే, నూతన నిబంధన క్రైస్తవుడు నశించిపోయి ఆత్మల పట్ల ఎంత భారం ఉండాలి? ఎవరైనా కోపంతో ఒకవేళ బలవంతో మత మార్పులు ఉన్నాయని మాట్లాడవచ్చు గాక, ఎవడో బుద్ధి లేకనో తెలివి లేకనో పనికి మలతనగాను అడ్డగోలుగా వాగితే ఆ బుద్ధిహీనమైన మాటలను బట్టి గాయపడ్డవారు కోపం లేదని మాట్లాడవచ్చు. ఒకవేళ అసలు వాస్తవం ఏంటంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరిని బలవంతంగా ఏమి చేయలేరు. సాధ్యమా? అరే కన్న తల్లి బిడ్డతో పాలు తాగించలేదు, బలవంతంగా తాగదలుచుకుంటే తాగుతుంది, లేదంటే పేచి ఏచి రక్తం ఏచి. ఎవరు బలవంతంగా ఎవరిని ఏమి చేయలేరు కదా. బలవంతం గోపు మీద పెట్టి బోర్మని ఏడిచి నోరు తెరిస్తే నోట్లో ముద్దు పెట్టి ఏడ్చి, కానీ నవ్విలి మింగించలేం మనం. ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ నెవర్ వర్కౌట్. అదొక అమాయకమే. నేను ఎప్పుడు సరదాగా అర్థం కావడానికి చెప్తుంటాను ఈ మాట. కోడిగుడ్డుకి బయట నుంచి శక్తిని ప్రయోగం చేస్తే గుడ్డు పగిలిపోద్ది, లోపల నుంచే ప్రెషర్ వస్తే పవర్ వస్తే పిల్ల బయటకు వస్తుంది. ఇంటర్నల్గా ఫోర్స్ బయట నుంచి తొక్కేస్తే నాశనం తప్ప ఏముండదు. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎప్పుడు పనిచేయదండి, వేస్ట్ అది. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు వారి మీద నీ గౌరవం అంటే, యేసు నా రాజు అనే నినాదం నీదైతే, యేసు యెరూషలేము వీధుల్లో రాజుగా ప్రవేశించినట్టే నా హృదయ సీమలోనికి రావాలి అని కోరుకునే భక్తి నీకైతే రాజు యొక్క ఆజ్ఞ విను, ఎదుటున్న గ్రామాలకు వెళ్ళమని చెప్తున్నాడు. ఊర్లు ఖాళీ చేసి పట్టణాలు ఖాళీ చేసి సిటీల మీద పడమని చెప్పలేదే. చాలా మందికి ఈ మాట కష్టంగా ఉంటుంది. ఐఎమ్ సారీ, but I'm not ready to take my word back because it is the word of God. పరమగీతంలోని మాట చెప్పాడు, మనం రండి గ్రామసీమలకు పోదము. ఇవాళ ముచ్చట కాదు ఇది, ఈ మధ్య కొత్తగా అందుకున్న రాగం కాదు ఇది, సనాతన గీతమే. పరమగీతాల్లో ఉందన్నమాట. గ్రామసీమలకు పోదాం, పల్లెలకు పోదాం.
అందుచేత నేను మనవి చేస్తున్నాను, యేసు క్రీస్తు యెరూషలేము వీధుల్లోకి రాజుగా ప్రవేశించిన సందర్భాన్ని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటే వారి మధ్యలో గుడిలో చెవుల్లో మారు మోగవలసిన రాజు యొక్క ఆజ్ఞ ఎదుట ఉన్న గ్రామాలకి వెళ్ళండి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేయాలి? మత ప్రచారం చేయమని చెప్పాడా? మతం మార్చుకోమని ప్రోత్సహించమని చెప్పాడా? ఎవరైనా బంధకాల్లో ఉంటే విడిపించమని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాతాను శక్తుల చేత, చేతబడి శక్తుల చేత, దయ్యపు శక్తుల చేత, వ్యసనముల చేత అనేక మంది బందీలై జీవితమును దుర్భరంగా మార్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఇట్ ఈస్ ద డే టు డెడికేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ డెలివరెన్స్. విడుదల పరిచర్య కొరకు నేను అంకితం చేసుకోవాల్సిన దినం ఇది. ఆమేన్. యు మస్ట్ గో టు అన్టైడ్. బంధకాలు విప్పడానికి, తెంపేయడానికి నువ్వు బయలు వెళ్ళవలసిన దినం ఇది. దేవుడి పేరు మీద, బైబిల్ పేరు మీద, వాక్యం పేరు మీద, సాంప్రదాయాల పేరు మీద, క్రైస్తవ విధానాల పేరు మీద మరికొంతమందిని అజ్ఞానములో బంధించి, ఆచారములో బంధించి, డినామినేషన్లో బంధించవలసిన కాలం కాదని వారిని విప్పాలి, కట్లు విప్పాలి. నమ్ముతారో నవ్వుతారో మీ ఇష్టం. మొన్న వారంలో జరిగింది. పేరు చెప్తే సంస్కారం కాదు. ఆ సంఘానికి చెందిన వ్యక్తి ఒక మంచి ఆరాధన జరిగింది కొడుకులో. మంచి బలమైనటువంటి దేవుని అభిషేకం, చక్కని దేవుని సన్నిధి, బలమైనటువంటి ఆత్మ కార్యాలు, అందరూ ఆత్మచేత నింపబడి ఆత్మలో మాట్లాడుతూ పరవశిస్తూ ఆరాధన చేస్తుంటే ఆయన వచ్చి, పాస్టర్ గారు వాక్యం ఎప్పుడు మామూలుగానే బాగుంది, కానీ ఆరాధన చాలా అద్భుతం ఉందండి. నాకు నిజానికి ఇలాంటి ఆరాధన అంటే చాలా ఇష్టం. నేను అసలు మైమర్చిపోయాను, పరవశించిపోయాను. నాకు తెలియకుండా నేను కూడా ఏవేవో భాషలో మాట్లాడాను. అసలు అనిర్వచనమైన కొత్త అనుభవం. చాలా దీవించబడ్డాను అంటూ ఆయన మైమర్చిపోయి చెప్తా ఉంటే నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. కంటిన్యూ చేస్తున్నాడు. కానీ మా చర్చిలో ఇలాంటివి ఒప్పుకోరండి. నేను ఒప్పుకొని చర్చిని కూడా ఇంకా మా చర్చి అన్నావు చూడు, నువ్వు సూపర్ అన్నాను. పరిశుద్ధాత్మ అంటే ఇష్టం, ఆరాధన అంటే ఇష్టం, అభిషేకం అంటే ఇష్టం, కృపావరములు ఇష్టం, దేవదూతల భాషల్లో దేవుణ్ణి మైమరిచిపోయి ఆరాధించడం ఇష్టం. కానీ తన సంఘం అలా మనం చేయకూడదని బంధించింది. విడిపించండి ఈ రోజున. మీ డినామినేషన్కి ఎట్లు తెంచండి, మీ సిద్ధాంతంకి ఎట్లు తెంచండి. ఒంట్లో ఓపిక లేకపోయినా, వాకిలు తుడుచుకునే శక్తి లేకపోయినా ఖచ్చితంగా ఇష్ట రోజున సమాధికి వెళ్ళాలని సున్నంబాకిని బట్టికి వెళ్ళాల్సిన సిద్ధాంతాన్ని నుంచి విడిపించండి. నీకు ఓపిక లేకపోతే వచ్చి మంచం మీద పడుకోసేయాలని ఎక్కించుకొని ముందు సమాధులకు పద. విడిపించండి అయ్యే బాబు. పెద్ద మాటలు చెప్పడం కాదు, కానీ ఇంకా దరిద్రంలో సంఘంలో కుల వ్యత్యాసాలు ఉన్నాయి, ఇంకా సంఘాల్లో మతాచారాలు ఉన్నాయి, ఇంకా సంఘాల్లో దేశాచారాలు, ప్రాంతీయ ఆచారాలు ఉన్నాయి. విడిపించండి ఫస్ట్. You must seriously understand that, and it is the commandment of the King of Israel, of the church, go and deliver the people. Amen. And this is the message of today, Because Sunday we need to bring something and wave our hands at the roadside. ముందు సండే స్కూల్ నుంచి కొంచెం పైకి రా. పిల్లలు చేస్తే సరదాగా ఉంటుంది, నువ్వు చేస్తే చికాకు అవుతుంది. ముద్దు మాటలు, చిన్న మాటలు పిల్లలు మాట్లాడితే చాలా సంతోషం. నువ్వు మాట్లాడితే చిన్నగా మాట్లాడి ఎదవేసాలు ఎత్తనమని అనిపిస్తుంది. బస్సు ఎక్కి కండక్టర్కి వెళ్ళి అంకుల్ మా ఇంటికి తీసుకెళ్ళమని ఉంటాడు. పిల్లలకి ముద్దుగా ఉంటుంది. తాడి చెట్లకి ఇలాంటి పనికిమాల పనులు చేస్తే చికాకుగా ఉంటుంది. ఎదగాలి క్రైస్తవుడు, విడుదల రావాలి, మారు మనసు పొందాలి.
ఈ రోజున యేసు ప్రభు యెరూషలేముకు రాజు, నీ బతుకొచ్చాడా రాజుగా అని చెప్పు. నీకు మటుకు ఇంకా స్వస్థపరచవాడే, ఇంకా మేలులు చేయవాడే, మేలులన్నీ చేయవాడు మన ప్రభువు, బాధలన్నీ తీర్చువాడు మన ప్రభు. ఇలాంటి ఈ ప్రభువు మరి లేడు ఇళ్ళల్లో. సాంబరం మండిపోను. నువ్వెప్పుడుగిరా ఈనాటి దేవుని ఆజ్ఞని తెలుసా? ఎదుటున్న గ్రామాలకు వెళ్ళాలి. అనేక మంది శాపంలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, వ్యసనాల్లో ఉన్నారు. చిన్న చిన్న పిల్లగాళ్ళండి, సిగ్గుపడుతూ బాధపడుతూ దుఃఖపడుతూ చెప్తున్నాను. స్కూల్ ఏజ్లోనే గుట్కాలకు అలవాటైపోయిన పిల్లలు, స్మోకింగ్కి అలవాటైపోతున్న పిల్లలు, కొన్ని భయానకమైన ప్రాంతాల్లో డ్రగ్స్కి అలవాటైపోతున్న వార్తలు వినబడుతున్నాయి. గుండె పగిలి చచ్చిపోయే మాటలు అవి. అలా వయసు ఎంత అండి? స్కూలింగ్లోనా? ఏ వయసులో ప్రమాదకరమే, ఖండనార్హమే. స్కూల్ వయసులో ఎంత ఘోరం అండి. వాళ్ళ జీవితాలు ఎంత దారుణంగా నాశనమైపోతున్నాయి. ఆ పాడైపోయిన యువతను బాగు చేయడానికి, వారిని వ్యసనాల నుంచి విడిపించడానికి, మానవ శక్తికి, మానవ సామర్థ్యానికి, హిప్నోటిజానికి వల్ల కానీ వ్యసనాల నుంచి విడుదల చేయడానికి దేవుని శక్తి మాత్రమే ఆధారమై ఉండగా, మరో పరిష్కారం లేని పరిస్థితి ఉండగా, యువతను బాగు చేసుకోవడానికి, మన పిల్లల్ని బాగు చేసుకోవడానికి, ఇలాంటి వ్యసనముల నుండి, శాపము నుండి, దుష్టుని కాలు నుండి విడిపించడానికి మాత్రమే అండి ఆ మతం. Be a channel for the Holy Spirit, God's anointing, for the deliverance of the people who are still in the clutches of the devil. ఈనాటికి కూడా సాతాను కబంధ హస్తాల్లో, వ్యసనాలలో బందీలై నాశనం అయిపోతున్న మన పిల్లల భవిష్యత్తు కోసం, మన యువత కోసం దేవుని శక్తి ప్రవహించే ఒక మాధ్యమంగా నువ్వు వాడబడాలి ఈ భూమి మీద. విద్యుత్ శక్తి ప్రవహించడానికి కాపర కావాలి, లేచి రక్తం వెజ్జం, చెక్క మొక్క పనిచేయదు. నిన్ను సృష్టించడం, నన్ను స్తుతించాడు. నువ్వు ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. ఈ శక్తి ప్రవహించేది కావాలి, దీన్ని మోసుకెళ్ళే మాధ్యమం కావాలి. పనికి మళ్ళీ కరోనాకి క్యారియర్లు తయారై జనం ప్యానం తీసిన దుర్మార్గులు బొలుమని తెచ్చారు భూమి మీద. మంచి శక్తిని మోసుకుపోయే సాధనం ఉండవా నీవు? ఒక పాపిష్టి క్రిమిని మోసుకొచ్చి నాశనం చేశారు దుర్మార్గులు బోల్డ్ మంది. తెలియక చేసిన వాడు ఎవడేమో, కావాలని చేసిన వాడు, అట్ట మానవ బొమ్మలుగా మారిన వాళ్ళు ఏమనాలా? ఆ మధ్య పేపర్లో ఒక 10 ఏళ్ల క్రితం భయంకరంగా చాలచీలు చేసింది. కొంతమంది ఎయిడ్స్ వైరస్ని పొరపాటున తగిలించుకున్న వాళ్ళు, ఎక్కించుకున్న వాళ్ళు వీధుల్లో పడి లిఫ్ట్ అడిగి బళ్ళుని ఎక్కి దిగేటప్పుడు టక్మని పొడిచేసి హ్యాపీ ఎయిడ్స్ అని పారిపోతున్నారంట. దేశం అల్లకల్లోలమైన సమాచారం. గుండె పగిలిపోయి ఎవరు నడిచెళ్ళేవారిని పాపం అని చెప్పేసి ఫోన్లే, పాపం మనకి పెద్ద బండి వస్తే గొప్ప కాదు, లేనంత తక్కువ కాదు, పరోపకారార్థం విధము శరీరం అన్నారని చెప్పి ఎక్కించుకోద్దామంటే ఈ వార్తలు చూసి ఖాళీగానే పోతున్నాడు, ఎవడు ఎక్కించుకుంటా. ఇలాంటి నీచమైన పాపిష్టి వ్యవహారాలకి, గంజాయిని మోసుకెళ్ళే దుర్మార్గులు ఉంటే, స్మగ్లర్స్ భూమి మీద ఉంటే, దేశ రహస్యాలు అమ్మేసుకునే పాపిష్టాలు ఉంటే, తన శరీరాన్ని, జీవితాన్ని ఇలాంటి దుష్ట దుర్మార్గ పాపిష్టి రవాణాగా వాడుతూ ఉంటే, వ్యసనాల్లో, బంధకాల్లో, శాపాల్లో, పాపాల్లో మగ్గిపోతున్న ప్రజలకు విడుదలను ఇవ్వడానికి నువ్వు దేవుని శక్తికి ఒక ప్రసార సాధనంగా నువ్వు ఒక వాహనంగా ఎందుకు ఉండకూడదు? ఉత్తి చేతులు ఒప్పుకునే పామ్స్ అండి అంటాం కాదు, ఈతమట్ల ఎగదేసి. అన్ఫార్చునేట్లీ వి డోంట్ హ్యావ్ పామ్ ట్రీస్ ఇన్ అవర్ ల్యాండ్. ఇప్పుడు ఏమంటారా? మనం కూడా పామాయిల తోటల మీద చెట్ల నరికేతలో నేను వెళ్ళి ఏడంటారా మా చర్చిలో కట్టాలి అని ఫుల్గా చెతకేసి అక్కడ కట్టేశారు. నన్ను పోనీ ఆన్నన్ని ఇడిపించండిరా కనీసం. మొదట బుద్ధిహీనత నుండి
చెట్ల మీద ఆకుల మీద ప్రజలు బాధలు పడి చచ్చిపోతుంటే ఉన్న చెట్లు నరికేస్తాడు ఎవడాడు? నేను క్రిస్మస్ పండుగ ఒక చెప్పింది అదే, ఉన్న చెట్లు నరికేయకంటారా, చెట్లు లేక సత్తంటే హ్యాపీ క్రిస్మస్ చెట్లు నరికేస్తాడు ఎవడాడు? ఎక్లాస్ అని చెట్లు మొత్తం నరికేసి హ్యాపీ క్రిస్మస్, ఇంకేం హ్యాపీ రా, మొత్తం నాశనం చేసావు పర్యావరణం. మళ్ళీ హ్యాపీ ఇంకెక్కడదే నాశనం చేసేసి మళ్ళీ అంత చెట్టు వల్ల అంతకాలం పడుతుంది. చిన్న టమాటా మొక్క పచ్చిమిరకాయ మొక్కేసి నీళ్లు పోసిన మొహం కాదు ఇది, వీడికి ఏం తెలుసు ఓ చెట్టుని పెంచడం ఎంత కష్టమో. ఇంట్లో ప్లాస్టిక్ మొక్కలు, ఇటు స్టేజ్ మీద ప్లాస్టిక్ మొక్కలే, ఇటు చుట్టూ ప్లాస్టిక్ పూలు, నువ్వు కూడా ప్లాస్టిక్ నవ్వే, అడు ప్లాస్టిక్ మనిషి ఆడు. ఆ నవ్వులో స్వచ్ఛత ఉండదు, ఆ ప్రేమలో స్వచ్ఛత ఉండదు, ఆ మాటలో స్వచ్ఛత ఉండదు.